హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మీరు లాస్ట్ వీడియో చూస్తున్నారు కదా, ప్రాణాయామాల కంటే ముందు, ప్రాణాయామం చేసే కంటే ముందు వార్మప్ ఎక్సర్సైజెస్, అది లోయర్ బాడీ ఎక్సర్సైజెస్ అనమాట. నేను అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ ఇప్పుడు చూపిస్తాను. ఈ ప్రాణాయామాలు చేసే కంటే ముందు అప్పర్ బాడీ అండ్ లోయర్ బాడీ వార్మప్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల మన బ్రీతింగ్ అనేది, శ్వాస అనేది ఈక్వల్గా అవుతుంది. ప్రాణాయామం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది చిన్న చిన్న వార్మప్ ఎక్సర్సైజెస్. దీని తర్వాత నేను 2 ప్రాణాయామాలు చెప్పాను కదా, ఆ వీడియోస్ మీకు నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, యోగా అని. అందులో వెళ్ళి చూడండి, అన్ని వీడియోస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ చూపిస్తున్నాను. నార్మల్గా మనము ఫస్ట్ షోల్డర్స్ అయినా, నెక్ అయినా, ఐస్ అయినా అన్నీ కూడా అప్పర్ బాడీ అంటాము. ఇప్పుడు నేను చూపించాల్సింది నెక్కు సంబంధించిన ఎక్సర్సైజెస్ చూపిస్తున్నాను. మామూలుగా మనము బ్రీత్ తీసుకోవాలి. ఫస్ట్ బ్రీత్ తీసుకొని స్లోగా బ్రీత్ వదులుతూ మళ్ళీ స్లోగా బ్రీత్ తీసుకుంటూ ఇలా, మళ్ళీ స్లోగా బ్రీత్ వదులుతూ. మీరు లెగ్స్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు, లెగ్స్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. మళ్ళీ ఇలా ఉంది కదా, బ్రీత్ తీసుకుంటూ, బ్రీత్ అనేది తీసుకునేటప్పుడు మిడిల్లో ఉండాలి. బ్రీత్ వదులుతూ కిందికి, మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ మిడిల్లోకి, మళ్ళీ బ్రీత్ వదిలేటప్పుడు పైకి. ఇలా చూడండి, నేను ఇది పైకి కిందికి. నెక్స్ట్ ఇప్పుడు సైడ్కి బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్, బ్రీత్ వదులుతూ మిడిల్, మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ ఇలా 10. ఇక్కడ 5, అక్కడ 5, ఇది కిందికి 5, అది 5, అన్ని 5 చేయాలి. నెక్ సరిపోతుంది. ఆ తర్వాత బ్రీత్ తీసుకుంటూ పైకి వెళ్ళాలి, హెడ్. బ్రీత్ వదులుతూ కిందికి రావాలి. ఇది చూడండి, షోల్డర్ అనేది ఈ హెడ్ షోల్డర్కి టచ్ అయ్యేలాగా చేయాలి. చూడండి, వదులుతూ కిందికి, బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ వదులుతూ రైట్ సైడ్. ఇలా ఒక 5, ఈ రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ 5 అన్నమాట. ఓకే, ఇది చేసిన తర్వాత మీ ఐస్కి ఎక్సర్సైజ్. ఇది కంటి చూపు చాలా చాలా మెరుగుపరుస్తుంది. చూడండి, మన ఈ బొటన వేలు ఉంటుంది కదా, బొటన వేలును ఎంత కుదిరితే అంత ఇలా దగ్గరికి తీసుకురండి. మనం చాలా దగ్గరికి, మన కనుగుడ్డు మొత్తం బొటన వేలునే చూడాలి. మెల్లకన్నులాగా అయిపోతుంది మనకు, అలా అవ్వాలన్నమాట. స్లోగా ఇలా 3 టైమ్స్ ముందుకు, 3 టైమ్స్ పైకి, కానీ స్లోగా చేయాలి. బ్రీత్ తీసుకుంటూ ముందుకు, బ్రీత్ వదులుతూ. మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా బ్రీత్ తీసుకోవాలి ఖచ్చితంగా, బ్రీత్ వదలాలి. ఇలా అయిన తర్వాత మనం ఇక్కడ సైడే చూడాలి, కానీ మన గుడ్డు మాత్రం ఈ చేయి ఎలా పోతుందో అలా అనమాట. చూడండి, బ్రీత్ తీసుకుంటూ ఈ మన ఐ బాల్ ఉంటుంది కదా, ఐ బాల్ మాత్రమే ఈ బొటన వేలు ఇక్కడ నేను ఉంది కదా, ఈ బొటన వేలుని చూడాలి. స్లోగా ఇలా, మళ్ళీ ఈ లెఫ్ట్ హ్యాండ్, అసలు మన హెడ్ కదలొద్దు, ఇలానే మన ఓన్లీ గుడ్డునే చూడాలి. చెయ్యి ఫింగర్ని చూడాలి, హెడ్ మూవ్ కావద్దు. ఇది స్లోగా చేయాలి, చాలా స్లోగా చేయాలి. ఇది ఒక ప్రాసెస్. మన
ఏమంటారు కంటి చూపు చాలా మెరుగుపడుతుంది. ఇంకా ఇలా 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 బ్లింక్ చేయాలి ఒక 10 to 15 టైమ్స్ ఫాస్ట్గా. ఐస్ చాలా ఫాస్ట్గా బ్లింక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఓన్లీ కనుగుడ్డుకు ఎక్సర్సైజ్. ఫస్ట్ కిందికి చూడాలి, తర్వాత ఇమీడియట్గా పైకి, కిందికి పైకి, కిందికి పైకి. ఇది ఒక 5 టైమ్స్. తర్వాత లెఫ్ట్ సైడ్ డౌన్, రైట్ సైడ్ అప్. ఇలా మనం హెడ్ కదలొద్దు, ఓన్లీ గుడ్లే, ఐబాల్. తర్వాత ఇటు రైట్ సైడ్ డౌన్, లెఫ్ట్ సైడ్ అప్. అన్ని 5 అయినా సరే, 10 అయినా సరే. ఓకే, అలా తర్వాత మనము రౌండ్ డైరెక్షన్, అంటే వాచ్ ఎలా యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది కదా, ఇలా వాచ్ ఫస్ట్ ఇక్కడ కింద 6 ఉంటుంది కదా, 6 తర్వాత నేను 9కి వస్తున్నాను. 6 ఇక్కడ ఓన్లీ ఐ బాలే తిప్పుతున్నాను నేను. 6, 9, 12, 3, 6, 6, 9, 12, 3, 6. మళ్ళీ ఇప్పుడు రివర్స్. 6, 3, 12, 9, 6, 6, 3, 12, 9, 6. ఇలా మీకు 3 టైమ్స్ సరిపోతుంది. ఐ ఎక్సర్సైజ్ అండ్ నెక్ ఎక్సర్సైజ్ చేసాం కదా, ఇది అప్పర్ బాడీ. ఇది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హ్యాండ్స్ ఎక్సర్సైజ్. ఇది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా ఛానల్లో ప్లేలిస్ట్లో యోగాకు సంబంధించిన టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి, చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇక్కడ మీకు నా ఛానల్లో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ప్లేలిస్ట్. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ బటన్ ఇక్కడ కనిపిస్తుంది ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇక్కడ యోగా అని ఉంది చూసారా. ఈ యోగాలో నా వీడియోస్ అన్నీ మీకు ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, లాంగ్ వీడియోస్ ఉంటాయి. ఓకే.